సి ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత మొన్న అంటే ఆఫ్టర్ 14th అండ్ ఇమీడియట్గా మేము అధికారులతో చర్చించడం జరిగింది. అంటే ఈ రోజు నుండి అఫీషియల్గా కదా. సో బట్ మన పొంగులేటి శ్రీనివాస్ గారు మినిస్టర్, సో మా దగ్గర ఒక గ్రేవ్ యార్డ్ ఇష్యూ ఉంది మైనార్టీకి సంబంధించి. అధికారులను పిలిపించి పెద్దలు మంత్రివర్యుల సమక్షంలో అది చర్చించడం జరిగింది. దాని లీగల్ ప్రాసెస్ చూస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగకుండా గ్రేవ్ యార్డ్ ఇష్యూని సాల్వ్ చేయాలని అదొకటి. అండ్ హైటెన్షన్ పోల్స్ ఎప్పటి నుండో మా ప్రాంతంలోనే దాదాపు 10,000 సంఖ్యలో జనాలు చనిపోయినారు. సో అది కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, డిప్యూటీ సీఎం గారి ఆదేశాలతో ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అది కూడా అధికారులతో డిస్కషన్ జరిగింది. అండ్ కృష్ణానగర్కి సంబంధించినటువంటి నాలా ఇష్యూ కూడా వర్షం వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా వరద బాగా వచ్చేస్తుంది. అది కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. అండ్ ఫ్రమ్ టుడే టుమారో అందరు అధికారులతో మాట్లాడి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాం. అండ్ ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఒకటి అండ్ పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ విషయంలో కూడా ఆ కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడడం జరిగింది. అది కూడా వీలైనంత తొందరలో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ, ఆ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కావాలన్న ఒక కోరిక వెనుక బలమైన నిర్ణయం ఏంటంటే ప్రజాసేవ. మా ప్రాంతం దాదాపు 80% ఒక స్లమ్. సో ఆ ప్రాంత ప్రజలకి అండగా ఉండాలనే ఒక కోరికతో నేను అధికారికంగా ఒక నాయకుడిని కావాలనేది ఉండే. అండ్ చిన్న వయసులో 29 ఏళ్ళ వయసులోనే నేను ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసినప్పుడు చాలామంది ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్ అండ్ రిలీజియన్ అందరు కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు 2nd ప్లేస్ వచ్చినాను. సో నాకు ప్రజల్లో మా కుటుంబం పట్ల గౌరవం, రిలేషన్షిప్, మా నాయకత్వం మీద నమ్మకం ఉందని నేను ఆ రోజు నుండి కూడా నిరంతరం పబ్లిక్లోనే ఉంటున్నాను. ఈరోజు ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులు, రేవంత్ అన్న బ్లెస్సింగ్స్తో ఈరోజు గెలవడం జరిగింది. అండ్ ముందు ఎట్లయితే నేను ప్రజలతో అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఎట్లయితే అందరితో కలిసిమెలిసి ఉన్నానో అట్లనే భవిష్యత్తులో కూడా ఉంటా. ఈరోజు నాకు ప్రజలు ఒక పెద్ద బాధ్యత, పార్టీ ఒక పెద్ద బాధ్యత ఇచ్చింది. సమస్యలను పరిష్కరిస్తూ ముందు కూడా అట్లనే అందరితో మంచి అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ సమస్యలు పరిష్కరిస్తూ ఎమ్మెల్యే హోదా వచ్చినప్పుడు కూడా అట్లనే పబ్లిక్కి కలిసిమెలిసి ఉంటాను చెప్తాను. నాకు అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ప్రజాసేవనే నా మేజర్ ఎజెండా. అండ్ డెఫినెట్లీ మా ప్రాంతం ఏం చేయకుండా అంటే ఓకే ఒకటి నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ కొడుకుగా 40 ఏళ్ళు మా కుటుంబం ప్రజా జీవితంలో ఉంది. మా ఫాదర్కి ఎటువంటి అధికార పవర్ లేకున్నప్పటికీ ఎన్నో తప్పుడు ఆరోపణలు, తప్పుడు నిందలు, తప్పుడు కేసులు పెట్టినప్పటికీ కూడా న్యాయ పోరాటం చేస్తూ ప్రజలనే ఉంటూ ప్రజల సేవ చేసుకుంటూ ఉన్నటువంటి కుటుంబం మాది. నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత మా పేరెంట్స్ కోరిక ప్లస్ నా ఇంట్రెస్ట్ ప్రజాసేవ చేయాలనే ఒక ఆలోచనతో చిన్న వయసులోనే ప్రజా జీవితంలో వచ్చిన 2009 నుండి ఈ రోజు వరకు నేను ఏ తప్పు చేయకుండా కూడా అనేక తప్పుడు ఆరోపణలను పెడుతూ నన్నే కాదు నా కుటుంబ సభ్యులని, నా బంధువులని అందరినీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, గత ప్రభుత్వం నన్ను రాజకీయంగా ఎదగకుండా నాకు అవకాశాలు కల్పించకపోవడం, ఎంఐఎం గెలిచే సీటు ఉన్నప్పటికీ కూడా 2018లో నాకు అవకాశం రాకపోవడం, 23 అవకాశం రాకపోవడం, అది బీఆర్ఎస్ కుట్రని. అవకాశాలు రాకుండా అనేది కామన్, బట్ స్టిల్ తప్పుడు కేసులు పెట్టి నా లైఫే డ్యామేజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు. బట్ భగవంతుడు ఉన్నాడు, ఇది దేవుడి నిర్ణయము. ఈరోజు ప్రజల ఆశీస్సులతో భగవంతుడు రేవంత్ అన్న రూపంలో వచ్చి మాకు అవకాశం కల్పించిండు. స్థానికంగా ఎన్నో సంవత్సరాలు అసలు ఎప్పుడు కూడా అక్కడ స్థానిక వ్యక్తులకు ఎవరికి అవకాశం రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో నాకు అవకాశం రావడం, దాన్ని ప్రజలు స్వీకరించడం, వాళ్ళ తప్పుడు ఆరోపణలకు మా ప్రజలు జవాబు చెప్పినారు. సో మా ప్రజలకు మేమేందో తెలుసు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఈ రోజే కాదు 40 ఏళ్ళ నుండి చేస్తూ ఉన్నారు. మేము వాటి గురించి ఆలోచించాం.
మాతోనైనంత సేవ చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు అధికారికంగా ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినాను. అండ్ వారి సేవ ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటే ఇంకా మంచి పేరు సంపాదించుకుంటారు. ఆరోపణలు సార్, నవీన్ యాదవ్ ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్. సో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో అందరి కష్టము, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకము అండ్ ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మా ప్రాంతంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అండ్ మోరోవర్ మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం అన్నీ కూడా ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడి నన్ను గెలిపించినారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు అండ్ రేవంత్ అన్నని బలపరిచినారు పార్టీ. సో నవీన్ యాదవ్ ఒక్కడి గెలుపు కాదు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరి కష్టం, కృషి ఉంది అండ్ అభివృద్ధి మీద నమ్మకంతో ప్రజలు ఓటేసినారు. అందరు కూడా ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, దానికి బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ అనేది తేడా ఉండదు కదా. ఒకటి, గోపీనాథ్ గారు చనిపోకపోయినా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ వచ్చేది, అది చాలామందికి తెలియదు. అండ్ దెర్ వాజ్ ఎ కేస్ పెండింగ్ అండ్ ఆల్మోస్ట్ అది ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చే సమయంలో తన కాలం చేయడం జరిగింది. ఒకవేళ గోపీనాథ్ గారు బ్రతుకున్నా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ వచ్చేది అండ్ కేసు వాజ్ పెండింగ్ ఎట్ హైకోర్ట్. సో నేను అది కేసు విత్డ్రా క్లోజ్ చేయడం వల్ల తను చనిపోయినాడు కాబట్టి కేసు క్లోజ్ చేసినాం, లేకపోతే ఎలక్షన్ కమిషన్ వాజ్ పార్టీని. సో ఎలక్షనే జరిగేది కాదు. క్లోజ్ అవ్వడం వల్ల ఎలక్షన్ కమిషన్కి ఆ మెసేజ్ పోవడం, అక్కడ నుండి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెసేజ్ పోవడం, ఎలక్షన్ రావడం. ఎలక్షన్ అనేది ఆయన కాలం చేసింది కాబట్టి వచ్చింది. ఒకవేళ చేయకపోయినా ఎలక్షన్ వచ్చేది. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఎలక్షన్ అనేది జరిగింది అండ్ వి వన్. సో ప్రజల ఆశీర్ష అంటే ఒకటండి, నేను కాదు, అంటే మై ఫాదర్ పి జనార్దన్ రెడ్డి గారితో 1978 నుండి 98 వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక లాయల్ కార్యకర్తగా ఉండే మా ఫాదరు. సిటీ జనరల్ సెక్రటరీ, వేరియస్ పొజిషన్స్ కూడా, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అవన్నీ వేరియస్ పొజిషన్స్ కూడా ఉండే. అండ్ పి జనార్దన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్గా ఎదిగినారు. పి జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో మా ఫాదర్ ఉండేది. నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు నా పొలిటికల్ కెరియర్ ఎంఎం పార్టీ నుండి స్టార్ట్ అయింది. తర్వాత మీరు అందరు చూసినట్టు కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా పోటీ చేసినాను. తర్వాత జరిగినటువంటి కూడా మీకు తెలిసిన అవకాశాలు రాలేవు. ఐ వాజ్ న్యూట్రల్. బట్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి యువకుని ప్రోత్సహించాలా, ప్రజలకు అందుబాటులో యువకుని, ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఆ రోజు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ అన్న బ్లెస్సింగ్స్తో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఓ పక్కకు బీఆర్ఎస్ సమాజానికి ఉపయోగపడాలనుకున్న యువకుల జీవితాలు పాడేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంటే, అటువంటి యువకుని ప్రోత్సహించే ఆలోచన కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటే దిస్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు నన్ను ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పిస్తూ, అంటే ప్రజలకి సేవ చేస్తాను ఒక నమ్మకం పార్టీ పెట్టుకొని నాకు అవకాశం కల్పించడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. దాన్ని మా ప్రజలు అంగీకరించి నన్ను మంచి మెజార్టీతో గెలిపించినారు. क्या बोलिए? कोई नाराज नहीं थे, सब खुशी थे, सबके आशीर्वाद, सबकी मेहनत, सबकी आशीर्वाद से आज मैं जीत के आया. किसी के नाराज नहीं, हर कोई मिल के मेहनत करे, कार्यकर्ता से मुख्यमंत्री साहब तक हर कोई कांग्रेस पार्टी को जिताने के लिए मेहनत करे जुब्लीहिल्स में. आज ये जीत एक एग्जाम्पल है. आने वाले इलेक्शंस में भी, चाहे वो लोकल बॉडी हो, कॉरपोरेशन इलेक्शंस हो और कोई इलेक्शंस हो, सब एक होकर ऐसी जिस तरह कांग्रेस यूनिटी के साथ मेहनत करी, वहाँ हर जगह उसी तरह सब मिल के मेहनत करेंगे, पार्टी को जिता लेंगे. थैंक यू सो मच. यस ఓవైసీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మీ మీడియా ద్వారా. సిపిఐ, సిపిఎం, టీజీఎస్
పార్టీ పెద్దలకు కూడా నా మనసారా ధన్యవాదాలు. వారందరూ కూడా నా మనసారా ధన్యవాదాలు. आज हमारे जुबलील्स के पब्लिक को मैं दिल से शुक्रिया अदा करना चाहता हूँ. ये जो अच्छी मेजॉरिटी से मेरे को जीता, जो भरोसा मेरे ऊपर लगा लिए, उनके भरोसा निभाने के लिए, उनके बीच में रहते हुए, उनके तकलीफ़ा दूर करते हुए, वहाँ के प्रॉब्लम सॉल्व करते हुए, डेवलपमेंट एक्टिविटीज़ करते हुए एक अच्छा नाम कमा ले. तो ये जो मेरे को जीता है और ये जो मौका मेरे को पार्टी बड़े लोग जो मौका दिए, रेवंत रेड्डी साहब, कांग्रेस के बड़े लोग, सबको दिल से शुक्रिया अदा करता हूँ. और जो मेहनत करे हमारे लिए वहाँ चेयरमैन, MLAs, कॉरपोरेटर्स, मिनिस्टर्स, एवरीबडी, सबको मैं दिल से शुक्रिया अदा करना चाहता हूँ. थैंक यू.